డ్రామాను చూస్తున్నంతసేపు శాస్త్రి శాస్త్రి కాదు, శాస్త్రి షిరిడి సాయిబాబా అన్నది సత్యము. ఓకే, వేషం అయిపోయింది, బయటకు వచ్చాడు. ఇప్పుడు శాస్త్రి ఎవరు? శాస్త్రి డివోటీ. చూసారా? కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రాతిభాషిక సత్తా అని అంటారు. జాగ్రత్తావస్థ ఎంత సత్యమో స్వప్నావస్థ కూడా అంతే సత్యము అన్నా నేను. దీన్ని కొంతమంది నమ్మకపోవచ్చు, చాలామంది కూడా నమ్మరు. ఏంటో పిచ్చి కళ అనుకుంటూ ఉంటారు. అది పిచ్చి కళ కాదు, నీ ఉండేటువంటి స్థితిని అది చూపిస్తుంది. మైండ్ ఎలాంటిదంటే జస్ట్ లైక్ మిర్రర్. ఇప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఏ భావాలతో ఉన్నావో, ఏ ఆశలతో ఉన్నావో, ఏ కోరికలతో ఉన్నావో, దేని చింతన చేస్తూ ఉన్నావో, దేన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నావో, దాన్నే మనసు ఏం చేస్తుందంటే నీ క్రియేట్ చేస్తుంది. నాకు ఎంతసేపు బాబా కనపడతా ఉంటాడు, శివుడు కనపడతా ఉంటాడు. ఏమిటి కారణం? నా మనస్సు వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు కనపడతా ఉంటారు. నీ మనసు విష్ణు మీద ఉంటే, హనుమంతుడి మీద ఉంటే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. చూసారా? స్వప్నావస్థ కూడా సత్యము అని నేను మీకు చెప్పడం జరిగింది. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది బాగా. చూడండి, అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా అన్నటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊరికి పోయినాం. ఫస్ట్ టైం నేను అమెరికాలో ఆ కాలిఫోర్నియా అనేటువంటి ప్లేస్ చూడడం. సరే, నాతో పాటు కొంతమంది భక్తులు వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ మధ్యాహ్నం పూట భోజనం చేసినాము. ఇంకా బాగా అలసిపోవడం వలన నిద్రపోయినాము. మధ్యాహ్నం నేను పడుకున్నప్పుడు నాకు కొన్ని సన్నివేశాలు కనపడతా ఉన్నాయి. ఆ సన్నివేశాలను బట్టి నాకు విషయం అర్థమైంది. అంటే ఇంట్లో గతంలో ఎవరు ఉన్నారు, ఎవరు సంసారం చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏమిటి, వాళ్ళు ఎలాంటి మనుషులు, వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు, ఈ ఇంటిని ఎవరు కొనుక్కున్నారు, ఎలా కొనుక్కున్నారు, ఇవన్నీ నాకు తెలిసిపోయినాయి. సరే, సాయంత్రం లేచాను, స్నానం చేసి కాఫీ తాగుతా ఉన్నాను. ఆ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి భక్తురాలు, స్వామి మా లైఫ్ ఎలా ఉంటుంది, బాగుంటుందా అని ఏవో కొన్ని ప్రశ్నలను అడగబోతా ఉన్నది. నాకు కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి. ఎందుకంటే నేను ఏది కూడా గుడ్డిగా నమ్మే వ్యక్తిని కాదు. నేను వెంటనే సమాధానం ఇవ్వకుండా ఆమెతో అన్నాను, అమ్మా, ఈ ఇంటిని మీరు ఒక టీచర్ వద్ద కొన్నారు కదా అన్నాను. ఆమె బిత్రపై నన్ను చూసింది. అవును, నిజమే స్వామి, మేము ఒక టీచర్ దగ్గర ఈ ఇల్లును కొన్నాము. ఆ టీచరు ఈ విధంగా ఉంది అని డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ అన్నీ చెప్పాను. ఇంకా ఆశ్చర్యపోయింది. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాను. ఆమెకు మతిపోయింది. స్వామి, ఇన్ని విషయాలు చెబుతూ ఉన్నారు, జస్ట్ మీరు వచ్చారు, భోంచేశారు, పడుకున్నారు అంటే మా ఇంటికి రాకముందే మీరు ఇవన్నీ చూశారా? మీరు ఎంతటి సర్వజ్ఞులు అన్నదాన్ని. సర్వజ్ఞతమా పాడా? బాగా అలసిపోయి పడుకున్నానమ్మా, ఏవో కొన్ని కనిపించాయి, నీకు చెప్పాను అన్నాను. మరి నేను అంటున్నాను, ఇది సత్యమా అసత్యమా? చూసారా? ఆమె ఒక టీచర్ దగ్గర ఇల్లు కొనుక్కోవడము అన్నది సత్యమా అసత్యమా? ద ట్రాన్సాక్షన్స్ వేర్ దే ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద జాగ్రత్తావస్థ. జాగ్రత్తావస్థలో ఈ భక్తురాలు ఒక టీచర్ దగ్గర ఇల్లు కొన్నది, అది సత్యమా కాదా? సత్యము. మరి స్వప్నావస్థలోన నేను చూసినటువంటివన్నీ సత్యమా అసత్యమా అంటే సత్యమే. టీచర్ సత్యమే, కొనింది సత్యమే, డబ్బులు ఇవ్వడం సత్యమే,
మరి స్వప్నావస్థ అసత్యము అని మనం ఎలా చెప్తాం? చూసారా? మరి దీన్ని ఏమంటారండి? ప్రాతిభాసిక సత్తా అంటారు. ప్రాతిభాసిక సత్తాకు మూలం ఏమిటి? వ్యావహారిక సత్తా. అది వై ఐ సీన్ ద టీచర్ ఇన్ ద డ్రీమ్. నేను ఎందుకు చూశాను ఆ టీచర్ని? అసలు నా కళకు ఆమెకు సంబంధం ఏమిటి? ఆ టీచర్కు నాకున్నటువంటి బంధం ఏమిటి? సంబంధం లేదు, బంధము లేదు. ఎన్నో సంవత్సరాలు ఆమె అక్కడ కాపురం చేసింది. నేను వచ్చి పడుకున్నాను. ఏం జరిగింది? ఇదిగో ఐ గాట్ ద డ్రీమ్. ఈ సన్నివేశాలకు కారణం ఏమిటి? వ్యావహారిక సత్తా. చూసారా? ప్రాతిభాసిక సత్తకు మూలమేమిటి? వ్యావహారిక సత్తా. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ కూడా లెవెల్స్లో ఉంటాయి. స్వప్నము, జాగ్రత్త అవస్థ, సుషుప్తావస్థ, తురీయావస్థ. అది తురీయావస్థని ఏమంటారంటే శాస్త్రీయ పరిభాషలో పారమార్థిక సత్తా అని అంటారు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కాదు. అమెరికాలో వెళ్ళేటప్పుడు అది ఏమిటో కానీ చాలా సీన్లు చూసేవాడిని నేను. ఫ్లోరిడా అన్నటువంటి ఒక ఊరికి వెళ్ళాను. సరే, అక్కడికి వెళ్ళాము. రాత్రి పడుకున్నాను. అంటే మీరు అనుకుంటున్నారేమో స్వామివారు అమెరికాలో కూడా బాగా ధ్యానం చేశారు అని. ధ్యానం లేదు, ఏం లేదు. ఎందుకంటే బాగా తిరిగేవాడిని, కాళ్ళ నొప్పులు వచ్చే పడుకునేవాడిని. నో ధ్యానం. ఫ్లోరిడాకు వెళ్ళాను. ఫ్లోరిడా ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అమెరికాలోను. సరే, అక్కడ పడుకున్నాను. రాత్రి కొన్ని సీన్లు కనపడ్డాయి. పొద్దున్నే లేచాను. టిఫిన్ చేస్తూ బాబు అని పిలిచాను. చెప్పండి గురువుగారు అన్నాడు. అంటూ అతను అన్నాడు, నేను దేవుని నమ్మనండి. ఏదో మా భార్య పిచ్చిది, ఎప్పుడు మిమ్మల్ని ప్రేమతో పూజలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఆమె గోల భరించలేక మిమ్మల్ని ఇన్వైట్ చేసిన. ఐ హ్యావ్ ద అపాయింట్మెంట్ ఆన్ 11 o'clock. అసలు ఈ దేవుళ్ళు ఇవన్నీ ఏమిటండి? వై యూ కేమ్ టు అమెరికా అన్నెసర్లీ? చూడండి. సరే, నేను ఏదో అడుగుదామని నేను అనుకుంటుంటే వాడేదో చెప్తున్నాడు. నేనన్నాను, సరేరా బాబు, ముందు నాకు ఒక విషయం చెప్పు అన్నాను. ఈ ఫ్లోరిడాలో చాలా మంచి మంచి క్లబ్బులు ఉంటాయి కదా అన్నాను. స్టన్ అయ్యాడు. ఎందుకంటే రోజు క్లబ్కి వెళ్తాడు. ఫ్లోరిడా అనేది క్లబ్బులకు ఫేమస్ అంటే ఆ విషయం నాకు తెలియదు. అక్కడ సో మెనీ క్లబ్స్ ఉంటాయంట. అంటే ఆ ఊర్లో ఎన్ని క్లబ్బులు ఉన్నాయో బాబు ఏం చేశాడంటే అన్నీ అలా చూపించాడు ఒకసారి. అతి భయంకరమైన సీన్లు అవన్నీ. నేను అనుకున్న ఈ ఊరు పాడుగాను, పొద్దున్న లేసిన ఈ దర్శనాలు ఏంట్రా అనుకున్నాను. బాబు, ఇక్కడ చాలా భయంకరమైనటువంటి ఒక యుద్ధం జరిగి చాలామంది చనిపోయారు, రక్తము ఒక నదుల్లాగా ప్రవహించింది బాబు అన్నాను. ఇంక వెంటనే నమస్కారం చేశాడు. స్వామి, ఒక భయంకరమైన యుద్ధము ఈ ఫ్లోరిడాలో జరిగింది. ఐ హ్యావ్ స్టడీడ్ వాట్ యూ టోల్డ్ టు మీ జస్ట్ నౌ. ఇట్ ఈస్ ఎ ట్రమండస్ థింగ్ అని చెప్పి ఏం చేశాడు? నమస్కారం చేశాడు. చూశారా? ఒక ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ ఇల్లుని ఎవరు అమ్మారో, గతంలో ఎవరు ఉన్నారో ఆమె నా పిక్చర్లోకి వచ్చింది. నేను ఆ విషయాన్ని చెప్పాను. ఇప్పుడు ఏమని తెలిసినా ఇల్లు కాదు, నాతో ఊరు మాట్లాడుతూ ఉంది. ఫ్లోరిడాలో నేను వెళ్ళి పడుకున్నాను. ఏం జరిగింది? ఇప్పుడు ఇల్లు మాట్లాడడం లేదు. ఆ ఊర్లో ఏమున్నదో, గతంలో ఏమి జరిగిందో అవన్నీ నాకు కనపడ్డాయి. మరి అది సత్యమా సత్యమా? అది సత్యం. ఎందుకు? అది గతములో జరిగాయి, ప్రస్తుతం కూడా ఎన్నో అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఏది అసత్యం కాదు.
ఏది సత్యం కాదు. ఇదేమిటండి బాబు? నో కన్ఫ్యూజన్. నేను ఏదైనా సరే సత్యము అని అనుకోండి, ఓహో 3 లెవెల్. అసత్యం అని అనుకోండి 1, 2 లెవెల్. ఎంత ఇంకేమీ లేదు. మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నా. నేను మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యాథమెటిక్స్లోన షార్ట్కట్లు చెప్పేవాడిని. అట్లా షార్ట్కట్ ఇది. ఎవడైనా సత్యము అన్నాడా, ఈ జగత్ సత్యం అన్నాడు అనుకోండి, ఓహో 1st and 2nd లెవెల్. ఈ జగత్తు సత్యము కాదు అన్నాడు అనుకోండి, ఓహో 3rd లెవెల్, సుప్రీం అనుకోవాలి. చూడండి, సిద్ధ గురువుల జీవితాన్ని మనం చూసినప్పుడు, బాబా యొక్క జీవితాన్ని బాగా మనం సునిశ్చితంగా చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటది? అసలు జాగ్రత్త అవస్థ కంటే కూడా బాబా ఎక్కువగా శిష్యులకు బ్లెస్సింగ్ ఇచ్చేటువంటి అవస్థ ఏమిటి అని అంటే స్వప్నావస్థ. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది బాబాను చూసిన వాళ్ళు ఉన్నారు, బాబాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో అద్భుత దర్శనాలు బాబా ప్రసాదించిన వాళ్ళు ఉన్నారు. మరి నేను అంటూ ఉన్నాను, హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అని అంటే ఇంకో రహస్యాన్ని మీకు చెప్తూ ఉన్నా. సిద్ధ గురువులు ఎక్కువగా ఏం చేస్తారంటే స్వప్నావస్థను వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఒక వ్యక్తి చూడండి, 12 గంటలకు బాగా బాబా 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 అని బాగా భక్తితో పాటలు పాడుతూ ఉన్నాడు. బాబా అని అలా చూస్తాడు. నా వాట్ ఈస్ ద టైం? 12 o'clock. ఇప్పుడు నీకు నేను దర్శనం ఇవ్వను. ఎందుకు? నువ్వు ధ్యానం చేయాలా? ఏం చేస్తున్నావు? గానం చేస్తున్నావు. కాబట్టి రాత్రి పడుకుంటావు కదా, అప్పుడు వస్తా. ఏం చేస్తాడు వీడు? పాడి 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 అలసిపోయి పడుకుంటాడు. ద టైమ్ ఆఫ్ డ్రీమ్స్. చూసారా? స్వప్నావస్థ. ఇక్కడ బాబాకు ఈజీ అనమాట. వెళ్ళి దర్శనం ఇవ్వడము, మాట్లాడడము, చెప్పడము, చేయడము, రోగాలు తొలగించడము, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు బాబా వారు. చూసారా? కాబట్టి ఈ జగత్తు సత్యము అసత్యము అనేది మనకు అనవసరం. అది ఏ విధంగా సత్యమో ఏ విధంగా అసత్యమో ఈ రెండును తెలుసుకోవాలంతే చాలు. తెలుసుకున్నావు అనుకో, నీవు శీఘ్రంగా బ్రహ్మజ్ఞానివి అవుతావు. అది అర్థం కాలేదనుకోండి, ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి భోజనం పెడతారు మొగుడికి. ఏమే సాటు లేదే? హైదరాబాద్కి వెళ్ళి ప్రవచనం విని నువ్వు చాలా పారవశ్యంలో ఉన్నావే అని పెడతా అంటాడు. అప్పుడు ఈమెమంటుంది? అంతా అసత్యం అండి, నువ్వు ఒకటే తింటూ ఉన్నావు, నేను ఒకటే వడ్డిస్తూ ఉన్నా. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు వడ్డించి 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 నా చేతులు పోయినాయి. తిని తిని నీ నోరు కూడా పోయింది, ఆ పండ్లు ఊడిపోయినాయి. ఇంకా సత్యం అంటావే? చూసారా? ఇప్పుడు భర్త ఏమంటాడు? ఏమిటిది? అన్నంలో ఉప్పు లేదు నేనంటుంటే సత్యం గురించి మాట్లాడతావా? ఏం చేస్తాడు? 4 బాస్తాడు. కాబట్టి ఎప్పుడు శిష్యుడు ఎలా ఉండాలంటే, నువ్వు దేంట్లో ఉన్నావు నువ్వు దాంట్లో ఉండాలంతే. ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేయి, పాట పాడేటప్పుడు పాట పాడు. అట్లా రకరకాలుగా ఉండాలా. కొంతమంది చూడండి, ఒకటి చేస్తే ఇంకోటి చేస్తామంటారు. అట్లా చేయకండి. వ్యవహారం వ్యవహారమే. ఇదిగో ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక జీవితమే. మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలా. ఈ రకంగా మనము చూసాం. అందుకే చూడండి, ఇక్కడ బాబా యొక్క సందేశాన్ని కూడా మనం విందాం ఫైనల్గా. మరి బాబా ఏం చెప్తాడు? సరే, ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి అద్భుత బోధను మనం అర్థం చేసుకున్నాం. మరి బాబా ఏం చెబుతాడు? ఎందుకంటే బాబా కూడా ప్రాక్టికల్గా ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడు. చూడండి, స్వామి శరణానంద బాబా యొక్క భక్తులలోన పరమభక్తుడు, మంచి జ్ఞాని, మంచి సన్యాసి.
ఇటువంటి శరణానంద ఇంకా బాబావారు కొన్ని నెలల్లో మహాసమాధి చెందుతారు. ద్వారకామాయిలో బాబావారు కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నాడు. శరణానంద కాళ్ళు పడతా ఉన్నాడు. అప్పటికే బాబావారు ఉబ్బసంతో బాధపడుతూ ఉన్నారు. అప్పటికే బాబా చాలా వృద్ధుడైపోయాడు. ఇంక ఏ క్షణము వెళ్ళిపోతాడో అని చెప్పేసి అందరూ భయపడతా ఉన్నారు. అజ్ఞానమనే చీకటిలోనా, అజ్ఞానమనే చీకటిలోనా ఎన్నాళ్ళని నేను జీవించను, ఎన్నాళ్ళని నేను జీవించను. అజ్ఞానమనే చీకటిలోనా, అజ్ఞానమనే చీకటిలోనా ఎన్నాళ్ళని నేను జీవించను, ఎన్నాళ్ళని నేను జీవించను. సిద్ధిని నొసగుము సిద్ధేశ్వరా, సిద్ధిని నొసగుము సిద్ధేశ్వరా, శిరిడి సాయి గురుదేవరా, శిరిడి సాయి గురుదేవరా. అజ్ఞానమనే చీకటిలో, అజ్ఞానమనే చీకటిలో ఎన్నాళ్ళని నేను జీవించను, ఎన్నాళ్ళని నేను జీవించను. దేహము నేను కాదని తెలుసు, దేహము నేను కాదని తెలుసు, దేహాత్మ భావము పోదే మీరా, దేహాత్మ భావము పోదేమిరా. దేహము నేను కాదని తెలుసు, దేహము నేను కాదని తెలుసు, దేహాత్మ భావము పోదే మీరా, దేహాత్మ భావము పోదేమిరా. జీవుడే దేవుడనే సత్యము తెలుసు, జీవుడే దేవుడనే సత్యము తెలుసు, జీవుడే దేవుడనే సత్యము తెలుసు, జీవుడే దేవుడనే సత్యము తెలుసు, జీవాత్మ భావము పోదే మీరా, జీవాత్మ భావము పోదేమిరా. ఎంత మాయరా ఏమి మాయరా, ఎంత మాయరా ఏమి మాయరా, ఎంత మాయరా భలే మాయరా, ఎంత మాయరా భలే మాయరా. ఈ మాయను నీవే తొలగించుమురా గురుదేవా, ఈ మాయను నీవే తొలగించుమురా గురుదేవా. అజ్ఞానమనే చీకటిలో, అజ్ఞానమనే చీకటిలో
జీవించను. నాలని నేను జీవించను. అహము నేను కాదని తెలుసు. అహము నేను కాదని తెలుసు. అహంకారము పోదే మీరా. అహంకారము పోదే మీరా. అహము నేను కాదని తెలుసు. అహంకారము పోదే మీరా. అహంకారము పోదే మీరా. బ్రహ్మమే నేననే సత్యము తెలుసు. బ్రహ్మమే నేననే సత్యము తెలుసు. బ్రహ్మమే నేననే సత్యము తెలుసు. బ్రహ్మమే నేననే సత్యము తెలుసు. ఈ దివ్య జ్ఞానము నిలువదేమిరా. దివ్య జ్ఞానము నిలువలేమిరా. భలే మాయరా మహామాయరా. భలే మాయరా మహామాయరా. భలే మాయరా మహామాయరా. భలే మాయరా మహామాయరా. ఈ మాయను నీవే రూపుమాపరా గురుదేవా. మాయను నీవే రూపుమాపరా గురుదేవా. అజ్ఞానమనే చీకటిలోనా అజ్ఞానమనే చీకటిలోన నాలని